ఈశానాం జగతోऽस्य వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. భగవంతుడైన వెంకటేశ్వరుడి హృదయంలో ఎప్పుడూ ఉండేటటువంటి ఆ పద్మావతి అమ్మవారి, పద్మావతి అమ్మ అనగా మహాలక్ష్మి యొక్క అంశే, ఆ పద్మావతి అమ్మవారిని పాదపద్మములకు నమస్కరించుచు స్వామివారిని ఎవరైనా చేరుకోవాలి అంటే ఆనాడు దాశరథి కృష్ణమాచారి వారు రాసినట్లుగా నడిరేయి ఏ జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును అన్నట్లు ముందుగా అమ్మవారి యొక్క ఆన ఉంటేనే స్వామివారి దగ్గరికి అడుగు పెట్టగలుగుతాం. ఆ విధంగా భక్తులందరినీ తన బిడ్డల వలె కాపాడుకుంటూ తన బిడ్డల యొక్క కోరికలని ఆ తండ్రికి తెలియజేసే పద్మావతి అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుతున్నాను.